ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కమలి, మన జాబిల్లుంటే నీలాగే కుస్తీ నేర్చుకొని ఉండేదేమో. ఇప్పుడు మన సంస్థానం తరపున కుస్తీ పోటీలో పాల్గొనేదేమో. కాని కమలి, నీకు మాట చెప్పనా? మన జాబిల్లి నేర్చుకోవాల్సిన కుస్తీ పోటీని ఆ పున్నమి నేర్చుకుంది. మన జాబిలి స్థానంలో మన ఇంటికొచ్చింది. మన జాబిలిలాగే నన్ను చూసుకుంటుంది. ఇప్పుడు కూడా మన జాబిలిలానే మన సంస్థానం తరపున ఆ కుస్తీ పోటీలో పున్నమి పాల్గొంటోంది. కమలి, నీ ఆశీర్వాదం ఉంటే పున్నమి తప్పకుండా గెలుస్తుంది. మన బిడ్డే అనుకొని పున్నమిని దీవించు కమలి. చాలా మంచి పిల్ల. నాకు తెలుసు నువ్వు దీవిస్తావని. పున్నమికి ఇవ్వాలి. ఇస్తా. పున్నమి, పాలు. పున్నమి కుస్తీ పోటీలకి ప్రాక్టీస్ చేస్తుంది. ఇలా ఒట్టి పాలిస్తే సరిపోదు. మంచి ప్రోటీన్ ఫుడ్ ఇవ్వాలి, బాయిల్డ్ ఎగ్స్ ఇవ్వాలి, స్ప్రౌట్స్ ఇవ్వాలి, డ్రై ఫ్రూట్స్ కూడా ఇవ్వాలి. అవును, కండబలంతో కొట్టే వాళ్ళకి అవన్నీ ఇవ్వాలి. కానీ బుద్ధి బలంతో కొట్టే వాళ్ళకి వాళ్ళ సంకల్పమే వాళ్ళకి బలం బాబు. అబ్బా, ఏం చెప్పారండి. మిమ్మల్ని అందరూ మంచి మనిషి అంటుంటారు కానీ ఒక్కొక్కరిని కదిలిస్తే ఒక్కొక్కరు ఒక్కో డైమండ్. పున్నమి, ఈ పాలు తాగు. పునమి, కుస్తీలో నీకు మెలుగులు చెప్పేంత సీన్ లేదు కానీ నువ్వు ఎరగదీస్తావు అంతే. నిజం పునమి. పున్నమి, నీ వయసులో కమలి కూడా ఇలా కుస్తీ పోటీలో పాల్గొనేది. అవును పునమి. ఇది కమలి కట్టుకునే లాకెట్టు. దీన్ని కట్టుకుని ఎప్పుడు పోటీలో పాల్గొన్నా కమలే గెలిచేది. ఇది నీకు ఉపయోగపడుతుందని తెచ్చాను. కట్టుకో పున్నమి. ఇగో పృథ్వీ, నువ్వు కట్టు. నీ ఆశీస్సులు కూడా ఆ అమ్మాయికి ఉండాలి. కట్టు కట్టు. దండం పెట్టుకో.
శ్రీ ఆంజనేయం అనుకో, నీకు డబుల్ పవర్ వస్తుంది. అయ్యగారు నన్ను ఆశీర్వదించండి. అయ్యో విజయీ భవ. అమ్మ పున్నమి, నాతో పాటు నీకు కమలి దీవెనలు కూడా ఉంటాయి. తల్లి దీవెనికి మించిన బలం ఇంకేముంటుంది? నిన్ను కన్న తల్లి ఎక్కడున్నా కూడా ఆవిడ దీవెనలు మాత్రం నీతోనే ఉంటాయి పున్నమి. పున్నమి, ఫుల్ పాజిటివ్ వైబ్స్తో పోటీలకు వెళ్తున్నావు. కమలి ఆంటీ ఆశీర్వాదం, కపటం లేని శివదేవ్ అంకుల్ దీవెనలు, ఈ హనుమంతుడి చల్లని చూపు, మా అందరి సహకారంతో నువ్వు ధైర్యంగా ఉండు. నీ మీద మాకు నమ్మకం ఉంది పున్నమి. ఆల్ ది బెస్ట్ పున్నమి. థ్యాంక్ యూ బాబు. పృథ్వీ, నాకు ఆకలేస్తుంది, వెళ్దాం పదా. నువ్వు కూడా రా పున్నమి, భోంచేద్దు గాని. మీరు వెళ్ళండి, నేను వస్తాను. పున్నమి, నువ్వు నాకెప్పుడు ఏదో ఒకటి ఇవ్వాలనుకుంటావు కదా. నువ్వు ఈ కుస్తీ పోటీలో గెలిస్తే నాకదే చాలు. తప్పకుండా గెలుస్తాను అయ్యగారు. అమ్మా, నువ్వు కూడా కమలిలాగా గెలవాలి. గెలుస్తావు కూడా, నాకా నమ్మకం ఉంది. ఉమ్. రెండైతే భోజనానికి వెళ్దాం దా. పున్నమి, ఏం కోరుకుంటున్నావు? ఈ పోటీల్లో గెలవాలి అని, మీ సంస్థానం పేరు నిలబెట్టాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను అమ్మగారు. ఈ పోటీల్లో నువ్వు పాల్గొనడం లేదు పున్నమి. అమ్మగారు ఏమంటున్నారు? అవును పున్నమి, మయూక పాల్గొంటుంది. గెలవడం కూడా ఖాయం. అలా అంటారేంటి అమ్మగారు? నేనెట్టి పరిస్థితిలోనే ఈ పోటీలో పాల్గొనాలి. వద్దు పున్నమి, ఈ పోటీలో నువ్వు పాల్గొంటే నువ్వు ఊహించని డ్యామేజ్ జరుగుతుంది. నువ్వు ఓడిపోతే ఈ సంస్థానం పరువు పోతుంది. మేమంతా తలెత్తుకుని తిరగలేము. అమ్మగారు నేను ఓడిపోను అమ్మగారు, నన్ను నమ్మండి. మయూకమ్మకి కుస్తీలో అనుభవం లేదు, నాకు చాలా అనుభవం ఉంది. మయూకకి కుస్తీని తలదన్నే బాక్సింగ్ వచ్చు. అయినా నీకు వివరణ ఇవ్వడానికి నేను రాలేదు. నువ్వు పోటీలో పాల్గొనలేదని క్లారిటీ ఇవ్వడానికి వచ్చాను. నువ్వు మీ అమ్మ ఈ ఇంట్లో ఉండాలనుకుంటే నేను చెప్పినట్టు చెయ్యి. నన్ను చంపినా పర్వాలేదు, ఈ అవకాశాన్ని నేను వదులుకోను. పోటీలో పాల్గొంటాను. ఇక నీ ఇష్టం పున్నమి, చెప్పాల్సిన మాట చెప్పాను. అయినా పాల్గొంటాను అంటే ఎవరు మాత్రం ఏం చేయగలరు? జాగ్రత్త. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.